brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఇక తమ విధులకు వైసీపీ నేతలు ఆటంకం కలిగించారు అంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో వైసీపీ నేతలు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. సత్తెనపల్లి పిఎస్లో వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు విచారణకు వచ్చారు. గత నెల 18న జగన్ వెంటబాళ్ల పర్యటన సందర్భంగా పోలీస్ విధులకు ఆటంకం కలిగించారు అంటూ అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. ఆయనతో పాటుగా 113 మంది వైసీపీ నేతలు కార్యకర్తలపై కూడా కేసులు నమోదు చేశారు పోలీసులు. అంబటి రాంబాబుతో పాటు లేళ్లాపిరెడ్డి, అంబటి మురళి కూడా సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. 2 గంటలుగా పోలీసులు వాళ్లను విచారిస్తూ ఉన్నారు. పేర్ని నాని, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, సుధీర్ భార్గవ్ రెడ్డి ఇప్పటికే విచారణకు హాజరయ్యారు. లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి నాగరాజు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నాగరాజు, 2 గంటలుగా జరుగుతోంది విచారణ. ఇంకా ఎంతసేపు జరిగే అవకాశాలు కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా ఎలాంటి విచారణ కొనసాగుతోంది? అంటే ప్రధానంగా ఆ రోజు ర్యాలీ చేశారు వైసీపీ నేతలంతా కూడా. జగన్ పర్యటనకు ముందు కూడా సత్తెనపల్లి పట్టణంలో ర్యాలీ చేయడం జరిగింది. అదేవిధంగా గుంటూరు దగ్గర నుంచి రెంటపాళ్ల చేరే వరకు కూడా జగన్ పర్యటనలో చాలా పెద్ద ఎత్తున కూడా ర్యాలీలు తీశారు. ఈ క్రమంలోనే కంటెపూడి వద్ద ముఖ్యంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు గతంలో సత్తెనపల్లి ఇన్ఛార్జిగా ఉన్నాడు. కంటెపూడి వద్ద బారికేడ్స్ మొత్తాన్ని కూడా నెట్టేసి ఏదైతే జగన్ కాన్వాయ్లోకి వెళ్తున్న వారందరినీ కూడా వెళ్లాల్సిందిగా కూడా ఆయన ప్రోత్సహించినట్లు విజువల్స్ను ఇప్పటికే కూడా పోలీసులు కూడా విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు మీద కూడా కేసు నమోదు చేశారు. అంబటి రాంబాబుతో పాటు అనేక మంది మీద కూడా కేసులు నమోదు చేశారు. ప్రధానంగా ఆ రోజు ఏదైతే వైసీపీ నేతలు ఎస్పీని కలిసిన తర్వాత కూడా చాలా స్పష్టంగా ఎక్కడా కూడా జన సమీకరణ చెయ్యం, మైకులు పెట్టం, మీటింగ్స్ ఏర్పాటు చేయమని చెప్పి ఒక స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాత మాత్రమే పోలీసులు జగన్ పర్యటనకు అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో అసలు ఎందుకు జన సమీకరణ చేశారు, జన సమీకరణ చేస్తే ఎక్కడెక్కడ ఏ గ్రామాల నుంచి ఎంతమందిని తరలించారు, అదేవిధంగా బ్యారికేడ్స్ని పోలీసు విధులను కూడా అడ్డంగిస్తూ రాంబాబు కావచ్చు, రాంబాబు తమ్ముడు అంబటి మురళీకడు ఎందుకు ప్రవర్తించారు అన్న దాని మీద కూడా ప్రధానంగా ప్రశ్నలు అడుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన నేతలతో పాటు పేరు నాని లాంటి నేతలను కూడా ఇప్పటికే విచారణకు పిలిచి వాళ్ళను కూడా ప్రశ్నించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే అనుమతి లేకుండా ర్యాలీ చేసినప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చింది, కార్యకర్తలను ఎందుకు సమీకరించారు, అదేవిధంగా మైకులు ఎందుకు ఏర్పాటు చేశారు, ర్యాలీలు కూడా ఎందుకు తీయాల్సి వచ్చింది అనే దాని మీద కూడా ప్రశ్నలను గుప్పిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. వీటన్నిటికీ దాదాపుగా 2 గంటలుగా కూడా విచారణ కొనసాగుతుంది కాబట్టి మరికొంతసేపట్లోనే విచారణ ముగిసే అవకాశం కనిపిస్తుంది. గతంలో అయితే గంట నుంచి గంటన్నరలోనే విచారణ ముగిసింది. కానీ వాళ్ళ ముఖ్య నేతలు అందరూ ఉండడం కూడా మరికొంత సమయం పట్టే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాగరాజు.